రాసి రియల్ స్టోరీ. రామ్ చరణ్ ఉప్పన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. జూన్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఎందుకు పెట్టారు, దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనే విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా స్వయంగా బయటపెట్టారు. అలాగే ఎన్టీఆర్ కథ అంటూ వస్తున్న పుకార్లపై కూడా ఆయన గట్టిగా క్లారిటీ ఇచ్చారు. ఆ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ బుచ్చిబాబు వెల్లడించిన వివరాల ప్రకారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పెద్దిరాజు అనే వ్యక్తి జీవితం నుంచి స్ఫూర్తి పొందిన ఈ కథను రాసుకున్నారు. పెద్దిరాజు వృత్తిరీత్యా తాపి పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్బాల్ వంటి ఆటలను అద్భుతంగా ఆడేవారట. తనది చాలా పేద కుటుంబం కావడంతో లోకల్ టోర్నమెంట్లలో ఎవరు డబ్బులు ఇస్తే వారి తరపున మ్యాచ్లు ఆడేవాడు. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని దానికి కొంత సినిమాటిక్ ఫిక్షన్ ను జోడించి ఈ పెద్ది కథను సిద్ధం చేసినట్లు బుచ్చిబాబు తెలిపారు. ఇదే సమయంలో ఇండస్ట్రీలో వస్తున్న కొన్ని క్రేజీ రూమర్లకు బుచ్చిబాబు చెక్ పెట్టారు. ఇది కోడి రామ్మూర్తి గారి బయోపిక్ అని, అలాగే మొదట ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ కోసం రాసుకున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన ఖండించారు. తన మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందే ఈ స్క్రిప్ట్ రెడీగా ఉందని స్పష్టం చేశారు. అయితే మొదట ఈ సినిమాను గోదావరి యాసలోనే తీద్దామనుకున్నారట. కానీ ఇప్పటికే రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో గోదావరి బ్యాక్ డ్రాప్ లో విశ్వరూపం చూపించడంతో చరణ్ కోసం ఈ సినిమాను విజయనగరం యాస, ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లోకి మార్చినట్లు దర్శకుడు వెల్లడించారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ అచ్చి అమ్మ అనే మాస్ పాత్రలో నడుస్తుండగా సినిమాలో మరో క్రేజీ అట్రాక్షన్ యాడ్ అయ్యి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో చరణ్ తో కలిసి స్టెప్పులు వేయబోతుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో జగపతి బాబు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పెద్ద టైటిల్ వెనుక అంత పెద్ద కథే ఉందన్నమాట. తాపీ పని చేసుకునే ఒక సాధారణ వ్యక్తి నుంచి స్ఫూర్తి పొంది విజయనగరం బ్యాక్ డ్రాప్ లో బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది.